తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఒకప్పుడు విమర్శలు. ఆ జట్టు అంటే ప్రతి ఒక్కరికి చులకన. ఎందుకంటే జట్టులో ఎంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా కొట్టలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఆర్సీబీ ఎంతలా దిగజారుతున్నా, ఎంత పతనానికి పడిపోతున్నా పైకి లేపడానికి, ప్రోత్సహించడానికి ప్రతి సీజన్లో ఒకడు పోరాడుతూనే ఉంటాడు. ఒక సీజన్లో ఫెయిల్ అయినా ఇంకో సీజన్లో అదే హోస్ట్తో అంతే కాన్ఫిడెన్స్గా బరిలోకి దిగుతాడు. మ్యాచ్ ప్రారంభంలో ఎంత ఎనర్జీగా ఉంటాడో మ్యాచ్ ముగిసే చివరి నిమిషం వరకు అంతే కసిగా ఉంటాడు. జట్టులోకి ప్లేయర్స్ వచ్చిపోతున్నా తాను మాత్రం తన జట్టును టాప్లో నిలబెట్టడానికి తన పట్టుదల చూపిస్తాడు. అతడెవరో కాదు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమూ లేదు. ఐపీఎల్లోనే కాదు, ప్రపంచ క్రికెట్ను తన బ్యాటింగ్తో గడగడలాడించిన విరాట్ కోహ్లీ. 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే చోకర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా మారింది. ఎంత బ్రాండ్ ఉన్నా టైటిల్ లేకపోతే ఏంటి అనే సెటైర్లు ఎన్నో వినిపించాయి. ఆర్సీబీ జట్టు అంటే ఒక కామన్ ఆడియన్ కూడా జోకులు వేసుకునే స్థితికి వచ్చింది. ఆ జట్టు చరిత్రలో కప్పు కొట్టదని అవమానించారు. అయితే కోహ్లీ మాత్రం ఈ అవమానాలన్నీ తట్టుకుంటూ వచ్చాడు. జట్టుకు ట్రోఫీ అందించాలనే తన పోరాటాన్ని ఎప్పుడూ ఆపలేదు. అవమానాలను ఆయుధంగా చేసుకున్నాడు. కప్పు కొట్టకపోతే మాట్లాడే హక్కు లేదు. అందుకే కోహ్లీ కూడా తమ టైం వస్తుందని సైలెంట్ అయ్యాడు. ప్రతి సీజన్లో ఈసాల కప్ నమ్దే అని సీజన్ ఆరంభించడం, లీగ్ దశలో లేదా ప్లే ఆఫ్ దశలో నిష్క్రమించడం ప్రతిసారి బెంగళూరు జట్టుకు ఇలాగే జరుగుతూ వస్తుంది. ఇది వారి బ్యాడ్ లక్ అనాలో లేకపోతే వైఫల్యం అనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండేది. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు అందరూ ఒకే జట్టులో ఉన్న ఆర్సీబీకి మాత్రం 17 సీజన్లలో టైటిల్ అందని ద్రాక్షలాగే మిగిలింది. బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ వీక్గా ఉండేది. బౌలింగ్ బాగుంది అనుకుంటే బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్ అయ్యేది. జట్టును నడిపించడానికి విరాట్ కోహ్లీ లాంటి వారియర్ ఉన్న ఈ రన్ మెషిన్కు సహకరించేవారు కరువయ్యారు. విజయాలైనా ట్రోఫీ అయినా జట్టు మొత్తం సమిష్టిగా ఆడితేనే వస్తుంది. అలాంటి జట్టు 18వ సీజన్లో పుట్టుకొచ్చింది కాదు, విరాట్ కోహ్లీ లాంటి డైనమైట్ పుట్టించాడు. వయసు 36 ఏళ్ళైనా అతని ఫిట్నెస్తో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించాడు. జట్టు కోసం నాన్ స్టాప్గా పరుగులు సాధించాలనే కోహ్లీ తపన ఆర్సీబీ ప్లేయర్స్ను కొత్త ఆలోచనలోకి తీసుకెళ్లింది. ఇలాంటి జట్టే ఐపీఎల్ 2025లో తయారైంది. రజత్ పటిదార్ కెప్టెన్సీతో కోహ్లీ అద్భుతాలు సృష్టించాడు. ఎలా ఆడితే కప్ గెలుస్తామో చెప్పుకొచ్చాడు. కోహ్లీ తపన చూసిన సహచర ప్లేయర్స్ ఈసారి ఎలాగైనా కోహ్లీ కోసం మనం కప్పు గెలవాలి అనేలా తమ జట్టు ప్లేయర్స్ను మార్చాడు. ప్రతి ఒక్కరికి కోహ్లీ ఉన్నాడు అనే ధైర్యాన్ని ఇచ్చాడు. అందరికీ వాళ్ళ రోల్స్ ఏమిటో చెప్పాడు. దీంతో కోహ్లీ కోసం అందరూ కోహ్లీలా ఆడటం స్టార్ట్ చేశారు. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతున్నారు. 2024 వరకు టైటిల్ ఫేవరెట్గా టోర్నీలోకి అడుగుపెట్టిన ఆర్సీబీ 2025లో అండర్ డాగ్గా బరిలోకి దిగి ఏకంగా టైటిల్ గెలిచింది. ఈ సీజన్లో పటిదార్ కెప్టెన్సీకి కోహ్లీ అండగా నిలబడ్డాడు. ఒక ఎండ్లో తాను యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ నువ్వు ఫ్రీగా ఆడేసే అనే భరోసా సాల్ట్కి ఇచ్చాడు. కోహ్లీ ఒక ఎండ్లో ఉంటూ మరో ఎండ్లో ఉన్న ప్లేయర్స్కు కీలక సలహాలు ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో ఒకరు హిట్టింగ్ చేస్తుంటే కోహ్లీ మాత్రం చివరి వరకు క్రీజ్లో పాతుకుపోయాడు. పటిదార్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళను కత్తుల్లా వాడుతూ రక్త చరిత్ర రాస్తున్నాడు. 657 పరుగులు చేసి తన జట్టు టాప్ స్కోరర్గా మారడమే కాదు, తొలిసారి ఆర్సీబీకి ట్రోఫీ అందించాడు. కెప్టెన్గా ఒక్క ట్రోఫీ కొట్టకపోయినా ప్లేయర్గా తెర వెనుక జట్టు సక్సెస్లో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చాడు. ఆర్సీబీ హడావిడి ఒక్క సీజన్కే పరిమితం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఐపీఎల్ 2025 కంటే ఐపీఎల్ 2026లో ఆర్సీబీ రెచ్చిపోయి ఆడుతుంది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో విశ్వరూపమే చూపించింది. తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 200 పరుగుల టార్గెట్ కూడా అలవోకగా చేసేసిన బెంగళూరు జట్టు నిన్న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన 2వ మ్యాచ్లో దుమ్ము లేపింది. మొదటి బ్యాటింగ్ చేసి 250 పరుగులు చేసి వార్ వన్ సైడ్ చేసింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ప్రతి ఒక్కరూ ఒక డైమండ్ ప్లేయర్లా మారారు. ప్లేయింగ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ అదరగొడుతున్నారు. ఈ దెబ్బతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి జట్లకు రియల్ ఛాలెంజర్స్లా మారింది. ఆర్సీబీని ఓడించాలనే ఊహ కూడా కష్టంగా ఉందనే రేంజ్లో కోహ్లీ తన జట్టును తయారు చేశాడు. ఓవరాల్గా ఇది ఒకప్పుడు ఆర్సీబీ కాదు, గెలవడం తెలిసిన ఆర్సీబీ. మిగతా జట్లకు ఇదొక వార్నింగ్ బెల్ అనడం కంటే ఆర్సీబీ అంటేనే ఒక డేంజర్ బెల్ అనేలా చేశాడు. తమపై ట్రోల్ చేసే వారికి, తమను విమర్శించే వారికి ఆటతోనే సమాధానం చెప్తూ జట్టు సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది.